అవనిగడ్డ ఫస్ట్ డిపో నుంచి నూతనంగా 2 ఎక్స్ప్రెస్ బస్సులను ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. మరి స్టార్ లైన్ 2, అలాగే సూపర్ లగ్జరీ 2, ఎక్స్ప్రెస్ 2, ఈ 6 కొత్త బస్సులు ఈ రోజున అవనిగడ్డ డిపో కేటాయించేందుకు ఆర్టీసీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దూర ప్రాంతాలకు మరికొన్ని బస్ సర్వీసును కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంత పూర్వం ఉన్న బస్సులు పాత కావడంతో కొన్ని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం కూడా వాస్తవానికి విషయం. అంచేది వాళ్ళ కొత్త బస్సులు వచ్చాయి కనుక వాళ్ళ కొంచెం సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి వీలవుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అలాగే కొత్తగా సర్వీసులు ఏమేమి పెట్టాలని దాని మీద కూడా త్వరలోనే చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ సర్వీసుల్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. చాలా గ్రామాలకు వాళ్ళ బస్ సర్వీసులు లేవు. అయితే ఏంటంటే బస్సులు ఎక్కే తగ్గిపోయి ఆటోలో ప్రయాణం చేయడంతో కొన్ని నష్టాలు వస్తున్నాయని చెప్పి పెట్టినవి కూడా ఎత్తేస్తున్న పరిస్థితి వచ్చింది. అందుచేత ప్రజలు ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆర్టీసీలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంది. సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ సాధనం అని చెప్పి అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం. అంతేకాకుండా త్వరలో ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ వినూత్నమైన సేవలు అందించడానికి ఇవాళ ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ప్రయాణ విషయంలో కలిగించేందుకు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి ఏంటి గత 5 సంవత్సరాలుగా రహదారులన్నీ కూడా చిన్నాభిన్నం కావటం, దానివల్ల ఎక్కువగా బస్సులు మరామతులు ఇవన్నీ పరిస్థితి వచ్చింది. ఇవాళ ఉన్న ఈ గుంతల రహదారుల్లో ఇవాళ నడపటం అంటే డ్రైవర్లకు కూడా చాలా కష్టసాధ్యమైన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణాలు కూడా ఇబ్బందులు పడ్డారు. బోతుల బ్రతుకుల్లో ప్రయాణం చేసి త్వరలోనే అన్ని రోడ్లు కూడా మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేస్తుంది భావిస్తూ ఈరోజు 2 బస్సులను ఇక్కడ ప్రారంభించే పరిస్థితి చాలా